నిత్య ప్రేమ స్వరం. ఈరోజు దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమును అంతగా ప్రేమించెను గనుక తన ఏకైక కుమారుని ఇచ్చెను. యోహాను 3:16. ప్రియులారా, శాంతిగా ఉండు. ఈ క్షణం ఆగి విను, నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు ఈ సందేశం వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితం నాకు విలువైనది, నీ హృదయం నాకు ప్రియమైనది. అందుకే నేను చెప్పాను, దేవుడు లోకమును అంతగా ప్రేమించెను. ప్రియులారా, నీవు అనుకుంటున్నావా ఈ వాక్యం మొత్తం ప్రపంచం కోసమని? అవును, కానీ అది మొదటిగా నీ కోసం. నీవు విరిగిపోయినప్పుడు, నీవు పాపంతో భారంగా ఉన్నప్పుడు, నీవు ఒంటరిగా ఏడ్చినప్పుడప్పుడు నేను నిన్ను చూశాను. నేను నిన్ను వదల్లేదు. నా ప్రేమ దూరం నుంచి చూసే ప్రేమ కాదు, అది చేరువయ్యే ప్రేమ. ప్రియులారా, అంతగా అంటే అపరిమితంగా, కొలవలేనంతగా, అర్థం చేసుకోలేనంతగా. నీవు నిన్ను ఎంత తక్కువగా చూసుకున్నా నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీవు నీ తప్పులను గుర్తు చేసుకుంటున్నప్పుడు నేను నీ విలువను గుర్తు చేసుకుంటున్నాను. నా ప్రేమ నీ గతం కంటే గొప్పది, నీ పాపం కంటే బలమైనది. ప్రియులారా, ప్రేమకు ధర ఉంటుంది. నేను దూరంగా నిలబడి చూడలేదు, నేను నిశ్శబ్దంగా ఉండలేదు. నీ రక్షణ కోసం, నీ విముక్తి కోసం, నీ శాశ్వత జీవం కోసం నేను ఇచ్చాను. అది బలవంతం కాదు, అది కోపం కాదు, అది ప్రేమ. శిలువపై ప్రతి గాయం నీ పేరును పిలిచింది, ప్రతి రక్తబిందువు నీ క్షమ కోసం కారింది.